హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ముందుగా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అందరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో ఈరోజు వచ్చేసి అంకుల్ కుండలు చేస్తుండు, జాములు. మనది ఎప్పుడు చేస్తూనే ఉంటారనమాట జాములు. ఆ కుండని ఫస్ట్ నుంచి ఎట్లా ప్రిపేర్ చేస్తారో మొత్తం చూపిస్తారు చూడండి అంకుల్. ఫస్ట్ బుర్ర అంటారు దాన్ని, బుర్ర టైప్ నుంచి చేస్తాడు మొత్తం. దీన్ని బుర్ర అంటారు. ఆ జామ్కి ఫస్ట్ కింద మొత్తం తయారు చేస్తారనమాట. ఆ తర్వాత దీనిపైన మూతి అంతా తయారు చేస్తారు చూడండి. ఫస్ట్ కొంచెం మన్ను తీసుకొని ఇంకా దాన్ని మొత్తం వెడల్పుగా పొడవుగా చేసి మొత్తం పెద్దగా వేస్తారనమాట. చూడండి అంకుల్ మొత్తం పెద్దగా వేస్తుండు. దీన్ని బుర్ర అంటారనమాట. మా దగ్గర ప్రతిరోజు కుండలు చేస్తూనే ఉంటారనమాట. రోజు 5-6 మంది పని చేస్తూనే ఉంటారు. కొందరు దీపంతలు, కొందరు జామ్లు, కొందరు బోనాల కుండలు, ఇంకా అన్ని రకాలు చేస్తూనే ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడ ఆమ్లు బట్టీలు పెడుతుంటారు అనమాట ఆడవాళ్ళు మొత్తం. ఇంకా అంకుల్ చూడండి బుర్రలు ఇట్లా తయారు చేస్తాడు. ఇట్లుంటుంది. కుమరలని సపోర్ట్ చేయాలి అందరూ. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. మన వీడియోస్ని ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చూడండి బుర్ర రెడీ అవుతుంది. మళ్ళీ అటు సైడ్ ఆడవాళ్ళు అవి బయటికి ఎడుతున్నారు అన్నమాట వెంబడే. ఇలా చేసినాక ఎండ పెట్టి తర్వాత కుండని చేశారనమాట. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మొత్తం ఇవి, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండలు చేశారనమాట. ఇలా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు బుర్రాలు చేస్తారు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కుండలు చేస్తారు. ఇంకా రెడీ అయింది ఇట్లా బుర్ర అంటారు దాన్ని. ఇక్కడ ఈ అంకుల్ దీపంతలు చేస్తున్నాడు. నేను చెప్పినా కదా మాతో ఫస్ట్ నుంచి అన్నీ చేశారనమాట. అంటే పండుగ ఇంకా కొన్ని రోజులు ఉందనగానే అన్నీ మాతో ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. అలాగా దీపావళికి కూడా దీపంతలు ఇప్పటి నుంచే చేస్తారు మాతో. బోనాలకు కూడా బోనాలను చేస్తుండ్రు. నెక్స్ట్ వీడియోలో ఆ బోనాలవి కూడా పెడతానమాట. ఇక్కడ చూడండి దీపంతలు ఇవి దీపావళి సీజన్లో తీసుకునేవి. రోజుకు కొందరు 50 చెక్కలు, కొందరు 30 చెక్కలు అట్లా వంతుంటారనమాట దీపంతలను. ఇట్లా మాతో కూడా వీళ్ళు వంతారు. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నా, కుమరలని సపోర్ట్ చేయాలి అందరూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.